ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత క్యాప్సికమ్ 3 కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. చిటికెడు పసుపు, తరిగిన టమాటా ముక్కల్ని మగ్గిన క్యాప్సికమ్స్లో వేసుకోవాలి. ఫస్ట్ అన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా, అది ఇలా పేస్ట్లా చేసుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు వాటర్ పోసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో కలుపుదాం. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మనకి రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ కోసం ఒక బౌల్ వాటర్ తీసుకోవాలి, వేసుకోవాలి దీంట్లో.